అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రస్తుతం ఒక సరికొత్త సవాల్ను ఎదుర్కొంటోంది. సాంకేతిక లోపాలు లేదా విఫలమైన ప్రయోగాల వల్ల కాకుండా సంస్థకు వెన్నుముకగా నిలిచిన అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేయడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని నెలల్లోనే 100 మందికి పైగా కీలక శాస్త్రవేత్తలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం లేదా విఆర్ఎస్ తీసుకోవడం ఇస్రోను కుదిపేస్తోంది. దేశ ప్రతిష్టను పెంచే గగన్యాన్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన మిషన్లపైన ఈ వలసల ప్రభావం పడకుండా ఉండేందుకు ఏకంగా కేంద్ర ప్రభుత్వంలోని అంతరిక్ష విభాగం రంగంలోకి దిగింది. గగన్యాన్ వంటి ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలను, విఆర్ఎస్లను సాధారణ ఆమోదాల ద్వారా కాకుండా ప్రతి రాజీనామాను నేరుగా అంతరిక్ష విభాగమే సమీక్షించి నిర్ణయం తీసుకునేలా నిబంధనలను కఠినతరం చేశారు. దేశీయ అంతరిక్ష ఆశయాలు శిఖర స్థాయికి చేరుకుంటున్న ఈ తరుణంలో శాస్త్రవేత్తలు ఇలా సంస్థను వీడటానికి వెనుక అనేక కీలక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మేధో వలసలకు ప్రధాన కారణం 2020లో అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు కంపెనీలకు తలుపులు తెరవడమే. అవును, మీరు విన్నది నిజమే. దీనివల్ల భారత అంతరిక్ష రంగంలో ఒక కొత్త విప్లవం మొదలైంది. స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోక్, పిక్సెల్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, ధ్రువ్ స్పేస్ వంటి ఎన్నో సరికొత్త స్టార్టప్లు, రాకెట్లు, శాటిలైట్లు అత్యాధునిక ప్రొపల్షన్ సిస్టంల తయారీలో శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఇవి ఇస్రోలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు అత్యంత ఆకర్షణీయమైన వేతనాలు, స్టాక్ ఆప్షన్లతో పాటు వినూత్న ఆలోచనలను త్వరగా ఆచరణలో పెట్టే స్వేచ్ఛను ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉండే సుదీర్ఘ అధికార పరిమితులు లేకుండా కెరీర్ ప్రారంభంలోనే నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం వీరికి దక్కుతోంది. దీనికి తోడు ఇస్రో మాజీ ఉన్నతాధికారులు, అనుభవజ్ఞులు కూడా ఈ ప్రైవేట్ స్టార్టప్లకు మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు చంద్రయాన్-3, ఆదిత్య L1 లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను విజయవంతం చేసిన ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ఇటీవల చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ అంకురా సంస్థలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ కంపెనీల ఆకర్షణ ఒక కారణమైతే ఇస్రో అంతర్గతంగా ఎదుర్కొంటున్న జాప్యం, నిర్ణయాధికారాల కేంద్రీకరణ వంటి సమస్యలు శాస్త్రవేత్తల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. గగన్యాన్ G1 టెస్ట్ ఫ్లైట్, SSLV-L1, GSLV F-17 వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అనుకున్న సమయం కంటే బాగా ఆలస్యమవుతున్నాయి. ఈ ఏడాది PSLV ప్రయోగాల్లో జరిగిన 2 ఎదురుదెబ్బలు కూడా కార్యకలాపాలను మరింత నెమ్మదించేలా చేశాయి. ఇస్రోలో సాంకేతిక, పరిపాలనాపరమైన నిర్ణయాలన్నీ చైర్మన్ కార్యాలయం చుట్టూనే కేంద్రీకృతం అవుతున్నాయని, దీనివల్ల ప్రాజెక్ట్ అనుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని కొందరు అధికారులు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసా లేదా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల తరహాలో ఇస్రోలో కూడా తాత్కాలిక ప్రాజెక్ట్ ఆధారిత నియామకాలతో కూడిన ఎంప్లాయ్మెంట్ మోడల్ను అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్ డిజైనింగ్, డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, పునర్వినియోగ రాకెట్ల వంటి అధునాతన పరిశోధనలపైన ఎక్కువ దృష్టి పెట్టే వీలుంటుంది. ఇస్రోలో మొత్తం 14,600 మందికి పైగా ఉద్యోగులు ఉండగా వెళ్లిపోయిన 100 మంది శాస్త్రవేత్తల సంఖ్య తక్కువే అనిపించినప్పటికీ వారి నష్టాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. ఎందుకంటే వెళ్లిపోయిన వారంతా చంద్రయాన్-3, స్పేడెక్స్, గగన్యాన్ వంటి ప్రయోగాల్లో ఏళ్ల తరబడి అనుభవం గడించిన నిపుణులు. కేవలం కొత్తగా గ్రాడ్యుయేట్లైన విద్యార్థులను చేర్చుకోవడం ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయలేరు. దశాబ్దాలుగా అంతరిక్ష రంగంలో ఒక శక్తిగా వెలిగిన ఇస్రో ఇప్పుడు ప్రైవేటు పోటీదారుల మధ్య తన ప్రతిభను ఎలా కాపాడుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
మెరుగైన పరిహారం, వేగవంతమైన వృద్ధిని ఇస్తున్న ప్రైవేట్ రంగాన్ని తట్టుకొని ప్రతిభావంతులైన తమ శాస్త్రవేత్తలను తన వద్దే నిలుపుకోవడం ఇప్పుడు ఇస్రో ముందున్న అతిపెద్ద సవాలు. మరి ఇస్రో ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాల్సిందే.